శివుని జ్ఞానస్వరూపమైన దక్షిణామూర్తి గురించి ఒక అందమైన పురాణగాథ ఉంది. ఈ కథ మౌనం ద్వారా పరమాత్మను ఎలా చేరుకోవచ్చో వివరిస్తుంది. సనకాది మునుల అన్వేషణ. బ్రహ్మదేవుని మానసపుత్రులైన సనకుడు, సనందనుడు, సనాతనుడు, సనత్కుమారుడు పరమజ్ఞానులు. వారు వేద ఉపనిషత్తులన్నీ చదివినప్పటికీ వారికి మనశ్శాంతి లభించలేదు. పరమాత్మ అంటే ఎవరు, ముక్తిని ఎలా పొందాలి అనే సందేహాలకు వారికి తృప్తికరమైన సమాధానం దొరకలేదు. గురువు అన్వేషణలో తమ సందేహాలను తీర్చే గురువు కోసం వారు వెతుకుతూ కైలాసానికి వెళ్లారు. అక్కడ ఒక మర్రిచెట్టు కింద ఒక యువకుడు ధ్యానముద్రలో కూర్చుని ఉండటం చూశారు. ఆయనే శివుని స్వరూపమైన దక్షిణామూర్తి. ఆయన వయసులో చాలా చిన్నవాడు, కాని ఆయన శిష్యులైన సనకాది మునులు వయసులో చాలా పెద్దవారు. మౌన వ్యాఖ్యానం. మునులు ఆయన ముందు కూర్చుని తమ సందేహాలను అడగాలని అనుకున్నారు. కాని దక్షిణామూర్తిని చూడగానే వారిలో ఒక వింతైన ప్రశాంతత కలిగింది. దక్షిణామూర్తి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఆయన కేవలం చిన్ముద్ర, చూపుడు వేలు, బొటనవేలు కలిపి ఉంచడం ధరించి మౌనంగా ఉన్నారు. చిత్రమేమిటంటే గురువు మౌనంగా ఉన్నారు. శిష్యుల సందేహాలన్నీ పటాపంచలైపోయాయి. కేవలం ఆ మౌనం ద్వారానే వారికి పరమసత్యం బోధపడింది. ఈ కథలోని సందేశం: సాధారణంగా గురువులు మాటల ద్వారా బోధిస్తారు, కాని దక్షిణామూర్తి మౌనం ద్వారా బోధించారు. భాషకు అందని పరమాత్మతత్వాన్ని కేవలం నిశ్శబ్దంతో మాత్రమే తెలుసుకోగలమని ఈ కథ చెబుతుంది. దక్షిణామూర్తి స్తోత్రంలో ఒక ప్రసిద్ధ శ్లోకముంది: గురోస్తు మౌనం. వ్యాఖ్యానం: శిష్యస్తు చిన్న సంశయః. గురువుగారి వ్యాఖ్యానం మౌనం. దానివల్ల శిష్యుల సందేహాలన్నీ తీరిపోయాయి. దక్షిణముఖంగా కూర్చుని జ్ఞానాన్ని ప్రసాదిస్తారు కాబట్టి ఆయనను దక్షిణామూర్తి అని పిలుస్తారు. లోకంలో గురువులందరికీ ఆయనే మొదటి గురువు, ఆదిగురువు.